హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. ఈరోజు మేము వెమ్లవాడ జాతరకి వెళ్తున్నాము. అందుకని చెప్పేసి నేను పొద్దున్న 2:30కు లేచి పనులన్నీ చేసేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి టైము 6:45 అవుతుంది. ఇక్కడ పిల్లలైతే కారు కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నేనేమో లగేజ్ అన్నీ బయట పెట్టేస్తున్నా. కారు వచ్చేవరకు లగేజ్ బయట పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏది మిస్ అవ్వకుండా తీసుకెళ్ళడానికి ఉంటుంది. అందుకని చెప్పేసి నేను అన్నీ బయట పెట్టేసి కౌంట్ చేసాను అనమాట, లగేజ్లన్నీ వచ్చినాయా లేవా అని చెప్పేసి. మొత్తం అయితే 4 లగేజెస్ అయినాయండి, వాటర్తో సహా. నేనైతే వాటర్ అయితే ఇంట్లో నుంచే తీసుకెళ్తానండి, ఎందుకంటే మేము బయట వాటర్ ఎక్కువగా తాగము. అందుకని చెప్పేసి నేను ఇవన్నీ కౌంట్ చేసేసి డోర్ లాక్ వేసే వరకు కార్ అయితే వచ్చేసింది. కార్ వచ్చేసిన తర్వాత కార్కి కొంచెం బొట్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కార్లోకి ఎక్కేసి కూర్చున్నాము. మేము ఇక్కడ నుంచి కరెక్ట్గా స్టార్ట్ అయ్యే వరకు 7:05, 7:10 అయింది. మేము అయితే కరెక్ట్గా మార్నింగ్ 6 వరకు స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ ఇంకా 1 అవర్ అయితే లేట్ అయింది. నేను అనుకున్నట్టుగానే మార్నింగ్ 2:30కి అయితే లేచి పనులన్నీ చేసేసుకున్నా, ఎందుకంటే ఒక్కదాన్ని కదా అండి, పనులు చేసుకోవడానికి ఎవరు లేరు ఇంట్లో. అందులోనూ వెమ్లవాడకు వెళ్ళాలని చెప్పేసి మా ఆయన సడన్గా ఫిక్స్ చేసిరనమాట. నేనైతే 45 డేస్ నుంచి వెమ్లవాడకి ఎప్పుడు వెళ్ళాలా అని చూస్తున్నా. ఫైనల్గా ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయింది అనమాట. అసలు ఈసారి వెళ్తామో లేదో అని చెప్పేసి అనుకున్నాం, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం తోటి మనీ కొంచెం అడ్జస్ట్ కాలేదు. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయిపోయింది. అందుకనే మమ్మీ వాళ్ళని మేము వెమ్లవాడకు వెళ్ళమని చెప్పేసరికి మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈసారి మేము ఒక్క ఫ్యామిలీ అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి వెమ్లవాడ అయితే వచ్చేసిందండి. మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట, కార్ పార్కింగ్ చేసుకోవడానికి. మేము సడన్గా వచ్చేసినాం కాబట్టి ఈ ఒక్క రోజులోనే వెమ్లవాడ అలాగే పోచమ్మ కొండగట్టు దర్శనం చేసుకోవాలి. అందుకని చెప్పేసి రూమ్ ఎందుకని చెప్పేసి ఇక్కడ మనము కార్ పార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కార్ పార్కింగ్ అయిపోయిన తర్వాత మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి పాత గుడి అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి, మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసి వీడియో తీసిన. ఇది పాత గుడి అనమాట. అసలు దర్శనం ఇక్కడ చేసుకోవాలి మనము. ఇక్కడే మెయిన్ శివుడి దర్శనం ఉంటుంది. కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఈసారి ఇక్కడ దర్శనం లేదు. మనకు దర్శనాలు ఎక్కడంటే భీమలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, అక్కడ దర్శనాలు చేసుకోవాలంట. ఇక్కడ మనకి ముందైతే ఇక్కడికి వచ్చినప్పుడు దర్శనాలు చేసుకునేది. ఒకసారి మీకు చూపించిన తర్వాత ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి దర్శనానికి దారండి భీమలింగేశ్వర స్వామి అనమాట. మేము ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బయట బొట్టు పెడుతురండి. మనకి బొట్టు పెట్టడానికి కూడా డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ ఏది ముట్టుకున్నా సరే డబ్బులతోనే పని ఉందండి. ఇక్కడ జాతరలోకి వస్తే మాత్రం మనము ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే మనీ ఎక్కువగానే అయిపోతుంది. మేము ఇక్కడ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము లైన్లో. ఇక్కడ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ఎక్కువ మంది లేరండి, అందుకని చెప్పేసి మేము ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళాం. అలాగే ఇక్కడ కోడని కట్టడానికి కౌంటర్ అనమాట. కోడ అంటే ఏం లేదండి, ఆవులని మనకి గుడి చుట్టూరా తిప్పేసుకొని అక్కడ పెట్టేస్తారనమాట. అది ఒక మొక్కు. అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసేసుకొని అక్కడ చూపిస్తేనే మనకు ఆవుల్ని పట్టుకోవడానికి ఇస్తారు. ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ మేము నడుచుకుంటూ వెళ్తున్నాము లైన్లో. ఇక్కడైతే దారి అయితే వచ్చేసింది. నాకు వీలైనంత వరకు అయితే వీడియో తీస్తానండి. ఒకవేళ వీలు కాకపోతే మాత్రం అక్కడికి వీడియో అయితే కట్ చేస్తాను, ఎందుకంటే మనకి టెంపుల్లలో అక్కడిక్కడ వీడియోలు తీయనియరు కదా, అందుకని చెప్పేసి. ఇక మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ గుడి అండి, ఒకసారి ఓపెన్ ప్లేస్ మొత్తం చూపిస్తాం మీకు చూడండి. గుడి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం మనకి బయటనే అనమాట, ఓపెన్ ప్లేస్. గుడి చుట్టూరా తిరిగి అప్పుడు లోపలికి వెళ్ళాలి దర్శనాని కోసము. ఇక్కడ మనకి గుడి అయితే స్టార్ట్ అయిపోయింది ఎంట్రన్స్. ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయిన తర్వాత నేను చెప్పాను కదండి కోడని కట్టడం అని చెప్పేసి, ఇదే అనమాట. మనం తీసుకున్న టికెట్ వీళ్ళకి ఇచ్చేస్తే మనము ఆ ఆవుల్ని పట్టేసుకొని గుడి చుట్టూరా తిరిగిన తర్వాత అప్పుడు ఆవుల్ని అక్కడ కట్టేసి దర్శనానికి వెళ్ళానమాట. నేనైతే దర్శనం చేసేసుకున్న తర్వాత మళ్ళీ వస్తా. నాకైతే ఇక్కడ దర్శనం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మళ్ళీ పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి బోనం వండుతున్నా. మేము స్టవ్ లాంటిది ఏం తీసుకురాలేదు కాబట్టి ఇక్కడ స్టవ్ అయితే రెంటేనండి. ఒక్క బోనం వండుకోవడానికి 50 రూపీస్ అంట. అది కూడా మనకి స్టవ్ ఇవ్వరంట, మనమే షాప్ దగ్గరకు వచ్చి షాప్ దగ్గరే బోనం వండుకోవాలంట. అందుకని చెప్పేసి నేను
ఇక్కడ స్టవ్ తీసేసుకొని బోనం వండుతున్నా. నేను గుడికి వెళ్ళే హడావడిలో ఇంట్లో ముడుపు కట్టేసానండి. ఆ ముడుపు అనేది నేను హుండీలో వేయలేదు కాబట్టి ఆ ముడుపు మా ఆయనకి ఇచ్చేసి హుండీలో వేసి రమ్మని పంపించేసిన. ఆ టైంలో ఇక్కడ నేను బోనం వండుతున్నాను అనమాట. ఇక్కడ బోనం అయితే అయిపోయింది. బోనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బోనాన్ని మనము మంచిగా బొట్లు పెట్టేసుకొని రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు దర్శనానికి వెళ్దాము. ఇక్కడ బోనం అయిపోయిన తర్వాత నేనైతే బొట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ బోనాన్ని ఒక చిన్న బేసన్లో పెట్టుకున్నానండి, నాకు పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇలా పట్టేసుకొని నేను దర్శనానికి అయితే లైన్లో నించున్నా. చాలామంది ఉన్నారండి ఇక్కడ పోషమ్మ గుడిలో. భీమేశ్వర స్వామి ఆలయంలోనైతే 45 మినిట్స్కి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం. కానీ ఇక్కడ ఎంత టైం పట్టిద్దో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేద్దాము. మినిమం ఒక 2 అవర్స్ అయితే పట్టిందండి దర్శనానికి. లోపలికి వెళ్ళి బోనము అమ్మవారికి అప్పచెప్పేసి మొక్కులు అప్పచెప్పేసుకొని మంచిగా మొక్కి వచ్చే వరకు 2 గంటల టైం పట్టేసింది. ఇప్పుడు టైం అయితే 1:15 అవుతుంది. ఇంకేంటి, ఇంకా ఈ బోనాన్ని మనము కార్లో పెట్టేసుకొని కొండగట్టుకు వెళ్ళాలి. మనం కొండగట్టుకు వెళ్ళిన వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అప్పటి వరకు బాయ్.